ఎయిర్‌పోర్ట్‌లో క్యాబ్ డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. ఎయిర్‌పోర్ట్‌లో ఇతర రాష్ట్రాల క్యాబ్‌లు నడపడం వలన తమకు ఇబ్బంది కలుగుతుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వేలాది క్యాబులను పార్కింగ్‌లో నిలిపివేసి ఆందోళనకు దిగారు. తమకు న్యాయం జరిగేంత వరకు ఆందోళన విరమించలేదంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్యాబ్ డ్రైవర్లను సముదాయించే ప్రయత్నం చేశారు. తిండి తిప్పలు మానేసి ఎన్ని రోజులైనా సరే పోరాడుతాం కానీ ఇతర రాష్ట్రాల క్యాబ్లు నడపనీయమంటూ నినాదాలు చేశారు క్యాబ్ డ్రైవర్స్. దీంతో ఆందోళన చేస్తున్న క్యాబ్ డ్రైవర్లతో పోలీసులు వాగ్వాదానికి దిగారు. ఎయిర్పోర్టు ప్రాంగణంలో భారీగా నిలిచిపోయిన క్యాబ్లు తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్న ఓలా ఊబర్ పరిష్కారం కాకుండా ఇష్టం వచ్చిన బండ్లు, మహారాష్ట్ర బండ్లు, కర్ణాటక బండ్లు, ఆంధ్ర బండ్లు, ఏపీ బండ్లు, మొత్తం ప్రతి ఒక్క బండ్లన్నీ మా తెలంగాణ బండ్లు నడవకుండా చాలా ఇబ్బంది పడుతున్నాం. జిఎంఆర్కి, పోలీస్ స్టేషన్కి, మరి ఓలా ఊబర్కి ఎన్నిసార్లు ఇది చేసినా కానీ పట్టించుకుంటలేరు. మేము అందుకే ఈడ ఎయిర్పోర్ట్లో చాలా వరకు మా తెలంగాణ డ్రైవర్లు మొత్తం అందరం కలిసి ఇక్కడ దాదాపు ఒక 2000 బండ్లు మొత్తం ఆపడం జరిగింది. దయచేసి మాకు తగిన న్యాయం జరిగినంత వరకు మీ ఓలా ఊబర్ ఎయిర్పోర్ట్లో ఖచ్చితంగా మేము ధర్నా చేస్తాము. మాకు న్యాయం జరిగినంత వరకు మేము ఇట్నే ఉంటాం. 3 రోజులు కానీ 10 రోజులైనా సరే ఆకలితోటి అలమట ఇచ్చినా సరే మేము మాత్రం ఖచ్చితంగా ఇదే ధర్నా చేస్తామన్నా. ఈ ఓలా ఊబర్ వాళ్ళకి ఎన్నిసార్లు ఫిర్యాదు ఇచ్చినా కానీ పక్క రాష్ట్ర బండ్లని చేర్పించుకోవద్దని 100 సార్లు ఫిర్యాదులు ఇచ్చినా కానీ ఎలాంటి వినిపించుకోకుండా ప్రతి స్టేట్ బండ్లు అన్ని చేంజ్ చేపించుకొని ఇవాళ తెలంగాణ డ్రైవర్ల పొట్ట కొడుతున్నారు. ఇవాళ అందుకే అన్న దయచేసి మాకు తగిన న్యాయం కావాలని ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఓలా ఊబర్ పార్కింగ్లో